భారత జాతీయోద్యమానికి స్ఫూర్తినిచ్చింది తెలుగు వీరుడు అల్లూరి స్వాతంత్ర్య పోరాటం. భారత జాతికి ఆత్మ గౌరవ ప్రతీకగా ఒక జెండా రూపొందించి ఇచ్చింది మన తెలుగువారైన పింగళి వెంకయ్య గారు. స్వరాష్ట్రం కోసం 58 రోజులు నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన పొట్టి శ్రీరాములు వంటి దృఢ సంకల్పం తెలుగువారి సొంతం. అటువంటి తెలుగు జాతి తన ఉనికి కోసం పోరాడుతున్నప్పుడు తిరిగి తెలుగు జాతికి ఒక గుర్తింపును, గౌరవాన్ని తెచ్చింది ఎన్టీఆర్. పుట్టిన 9 నెలల్లో అధికారాన్ని దక్కించుకున్న చారిత్రాత్మక ఘనత తెలుగుదేశం పార్టీ సొంతం. అన్న ఎన్టీఆర్ ను అప్రజాస్వామికంగా బర్తరఫ్ చేసినప్పుడు తెలుగు జాతి మొత్తం ఒక్కతాటిపై నడిచి ఢిల్లీ మెడలు వంచింది. అది తెలుగు జాతి ఐక్యత, తెలుగు జాతి పౌరుషం. అలాంటి తెలుగు జాతి ప్రతిభను దిగంతాలకు తీసుకువెళ్లి ప్రపంచ పటంపై తెలుగు వారిని నెంబర్ 1 స్థానంలో ఉంచింది నారా చంద్రబాబు నాయుడు గారి దార్శనికత. అటువంటి నాయకుడిపై అక్రమ కేసు పెట్టి జైలులో పెడితే 70 దేశాల్లో ప్రజలు రోడ్డెక్కి నిరసనలు తెలిపారు. అదే తెలుగు జాతి స్ఫూర్తి. తెలుగువారిది అభివృద్ధి కోరుకునే మనస్తత్వం, భవిష్యత్తు కోసం కష్టపడే తత్వం. ఇన్ని మంచి లక్షణాలు ఉన్న తెలుగు జాతి కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ఒక్కటిగా ఉండాలి, 1వ స్థానంలో ఉండాలి. చంద్రబాబు గారు కోరుకునేది ఇదే. గత మహానాడులో నారా లోకేష్ గారు చెప్పిన మొదటి శాసనం కూడా ఇదే. తెలుగు జాతికి విశ్వఖ్యాతి తెచ్చేందుకు మనందరం కట్టుబడి ఉందాం, తెలుగుదేశంతోనే ఉందాం.